Praise the Lord. इतनी अच्छी दुनिया है, जिधर भी देखो सुंदर है, जिधर भी देखो सुंदर है, ये सब कुछ रब ने बनाया है। इतनी अच्छी दुनिया है। चमेली गुलाब लिली फूल, पानी में खिलता कमल का फूल। चमेली गुलाब लिली फूल, पानी में खिलता कमल का फूल। खुशबू इनसे आती जब, जहाँ में आनंद लाती तब। खुशबू इनसे आती जब, जहाँ में आनंद लाती तब। कितनी अच्छी दुनिया है, जिधर भी देखो सुंदर है, जिधर भी देखो सुंदर है, ये सब कुछ रब ने बनाया है। कितनी अच्छी दुनिया है। बड़े बड़े हाथियों को छोटे छोटे खरगोश भी, बड़े बड़े हाथियों को छोटे छोटे खरगोश भी। भेड़ बकरी पशुओं को रब ने बनाया इन सबको। भेड़ बकरी पशुओं को रब ने बनाया इन सबको। कितनी अच्छी दुनिया है, जिधर भी देखो सुंदर है, जिधर भी देखो सुंदर है, ये सब कुछ रब ने बनाया है। कितनी अच्छी दुनिया है। पर्वत नदियाँ समुद्र को, सूरज चांद सितारों को। पर्वत नदियाँ समुद्र को, सूरज चांद सितारों को। आदमी औरत आदमी को रब ने बनाया इन सबको। आदमी औरत आदमी को रब ने बनाया इन सबको। कितनी अच्छी दुनिया है, जिधर भी देखो सुंदर है, जिधर भी देखो सुंदर है, ये सब कुछ रब ने बनाया है। कितनी अच्छी दुनिया है। ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమె 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. నాకు తెలిసి శ్రమలు 3 విధాలుగా వస్తాయి. ఒకటి, తమకు తాము తెచ్చుకునే శ్రమలు. అది నడవడిక ద్వారాను, క్రియల ద్వారాను మరి అట్టి శ్రమలు వస్తాయి. రెండవది, ఇతరుల ద్వారా వచ్చే శ్రమలు. మూడవదిగా, దేవుడు అనుమతించే శ్రమలు. మొదటిగా తమకు తాము తెచ్చుకునే శ్రమల గురించి తెలుసుకున్నాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. యోనా ప్రవక్త, ధైర్యశాలి,
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా నెరవేర్చగలిగిన వ్యక్తి. అయితే దేవుని మాటను విన్న తరువాత నెరవేర్చుటకు బదులుగా సొంత నిర్ణయం తీసుకొని నినివేకి బదులుగా తర్షీషుకు పారిపోవుట. ఒక ధైర్యశాలి పిరికి పందగా పారిపోవడం ఏమిటి? చూడండి 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంకు పారిపోవాలని యోన యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. 4-6 వచనాల్లో మనము గమనించినట్లయితే దీన్ని బట్టి గొప్ప తుఫాను వచ్చింది. ఓడ నావికులు ప్రతివాడు భయపడి తమ తమ దేవతకు ప్రార్థించడము, ఓడలోని సరుకులు సముద్రంలో పడవేసి ఓడను అదుపు చేయటానికి ప్రయత్నించింది, కానీ అది వారి వల్ల కాలేదు. అందును బట్టి వారు మరెక్కువగా భయపడి ఈ కీడు 7వ వచనంలో ఎందుకు సంభవించింది, ఎవరిని బట్టి వచ్చింది అని ఆ దినాలలో చీట్లు వేస్తారు. ఆ చీటి యోనా మీదికి వచ్చింది. చూడండి 8వ వచనం చదువుతున్నాను. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశం ఏదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనగా. ఎప్పుడైతే చీటీ వచ్చిందో వాడు అడుగు బాగా నిద్రపోతున్నాడు. ఒక ప్రవక్త, ధైర్యశాలి, యథార్థవంతుడు, దేవుని కార్యాన్ని ఉన్నట్లుగా చేయగలిగిన వ్యక్తి భయపడి ఓడ అడుగు బాగున నిద్రపోతుంటే పై వచనంలో అతన్ని లేపి మన చీటి అతని మీద పడగా అడుగుతున్నారు, నీ వ్యాపారం ఏంటి, ఎక్కడి నుండి బయలుదేరావు, నీ దేశం ఏది, నీ జనం ఏది, మాకు తెలియజేయమన్నారు. 9-10 వచనాలు చదువుతున్నాను. అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయే, ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడై ఉన్నాను. సృష్టికర్త అయిన దేవుడు చెప్పిన మాటకు లోబడే వ్యక్తి భయపడి దేవుని యందు భయభక్తులు గలవాడైనటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు చెప్తున్నాడు. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతనిని అడిగింది. దానికి సమాధానంగా అతడు చెప్పాడు, ఈ సముద్రము పొంగకుండా ఉండాలి అంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అంటే వారు నమ్మలేదు, పైగా భయపడ్డారు. చూడండి 14-15 వచనాలు చదువుతున్నాను. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఎంత చేసినా ఆగలే. అతడు చెప్పిన మాట మీద విశ్వసించారు. సృష్టికర్తనే యెహోవా దేవుని యందు నమ్మకం ఉంచారు. నమ్మకం ఉంచి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందో గాక, నిర్దోషిని చంపితురన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకుని, తెలియని దేవునికి, వాళ్ళకి ఆ దేవుడు ఎవరో తెలియదు, అట్టి దేవుని గురించిన సత్యవార్తను యోనా ఎప్పుడైతే ప్రకటించాడో భయపడిపోయారు. అట్టి తెలియని దేవునికి వారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా
ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయము చేయకుందువు గాక. నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక. దోషి అతను, నిర్దోషి. నిజం చెప్పాడు, యథార్థత చెప్పాడు. తప్పించుకుని పారిపోయేవాడు అబద్ధం చెప్తాడు. కానీ యోనా ఆ ప్రజల చేత నిర్దోషి అనిపించుకున్నాడు. అతడు చెప్పింది సత్యము అని ఎరుగుటకు సహాయం చేశాడు. ఆ తెలియని దేవుణ్ణి, చూడని దేవుణ్ణి ఎరుగుటకు, నమ్ముటకు, విశ్వసించుటకు కృప చూపించాడు. చూడలే మాటలు చూస్తున్నాను. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. అయితే జరిగినటువంటి సంఘటన చూడండి, 17వ వచనం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. దేవుని బిడ్డలను విడిచిపెట్టాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అక్కడ ఉంటాడు ఆయన. నువ్వు పారిపో, దేవుని ఆజ్ఞలు తృణీకరించి పెడచెవిని పెట్టి పారిపోతే దేవుడు అక్కడే ఉంటాడు. యోనా మత్స్యము కడుపులోకి వెళ్ళినట్టుగా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది మృంగివేయడం, 3 దినాలు మత్స్యము కడుపులో ఉండడం. ప్రియమైన వారలారా, చూడండి, చదువుతున్నాను 2వ అధ్యాయం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించి, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నిన్ను కేకలు వేయగా ఆయన నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములను, నీ కురులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచదని అనుకుంటుని. ప్రాణాంతము వచ్చునంతగా నా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి. సముద్రాఘాతములను ఆవరించి ఉన్నవి. సముద్రపు నాచు నా తలకు చుట్టుకుని ఉన్నది. నేను మరెన్నటికి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటేని. 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును. నేను మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించను. 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యములకు ఆజ్ఞగా అది యోనాను నేల మీద కక్కివేసెను. 3వ అధ్యాయం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారం నినివే పట్టణంకు పోయాను. నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరం సంచరించచ్చు. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరిని గోనెపట్ట కట్టుకొనరు. అసంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేను. అయితే ఏమి జరిగింది చూడండి, ఈ 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను.
అటు యోనా రక్షించబడినాడు, అటు నినివే ప్రజలు కూడాను పాపము నుండి, చెడుగు నుండి, దుర్మార్గము నుండి విడిపించబడినారు. మరి ఒక కుటుంబము తమకు తాము తెచ్చుకున్నటువంటి శ్రమలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపురముండుటకు వెళ్ళిను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. ప్రియమైన వారలారా, ఎలీమెలెకు అనగా దేవుడు రాజు అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ కింగ్. అటువంటి వ్యక్తి నిజదేవుని యందు నమ్మకత్వాన్ని కోల్పోయి రొట్టెల ఇల్లైన బెత్లెహేమును విడిచి మోయాబునకు పారిపోవుట ఎంతటి విచారకరం. అంతటితో అతని జీవితము ముగిసింది. అతని గురించి మరలా వ్రాయబడలేదు. చాలా క్లుప్తంగా తెలియజేస్తున్నాను, సమయం లేదు. కొన్నిసార్లు భార్యలు సలహాలు ఇస్తారు, వద్దండి మనం బెత్లెహేములోనే ఉందాం అన్న మాటలు నయోమి అన్నట్లుగా కనబడటం లేదు. అనగా వారిద్దరూ ఏకీభవించారని అర్థం. ఏకీభవించినటువంటి ఆదాము అవ్వలో తినవద్దని పండును తిని ఆజ్ఞను అతిక్రమించి మరణం తెచ్చుకున్నారు. అననీయ సప్యరాలు అబద్ధం చెప్పి మరణించారు. నయోమి ఎలీమెలెకులు రొట్టెల విల్లు విడిచి అనగా బెత్లెహేమును విడిచి మోయాబుకి వెళ్ళారు కనుక ఎలీమెలెకు, నయోమి ఇద్దరు చనిపోవాలి. అయితే ఎలీమెలెకు 2 కుమారులు చనిపోయారు, ఆమె మటుకు బ్రతికించినాడు దేవుడు. అదే ప్రశ్న. ఎందుకు నయోమిని బ్రతికించాడు అనేదే ప్రశ్న. ఈ గ్రంథానికి నయోమి లేక ఎలీమెలెకు అని పేరు పెట్టబడలేదు, రూతు అని పేరు పెట్టబడలేదు. ఒక అన్యురాలు, మోయాబు దేశస్తురాలు, నిజ దేవుని ఎరుగని స్త్రీ ఒక పేరు పెట్టబడినది. ఆ స్త్రీని రక్షించుట కొరకు, ఆ స్త్రీని విడిపించుట కొరకు, ఆ స్త్రీని విమోచించుట కొరకు దేవాది దేవుడు సృష్టికర్త చేసిన గొప్ప పని. అక్కడికి పోయిన 10 సంవత్సరాల లోపే ఎలీమెలెకు మొదట చనిపోయాడు. అటు తదుపరి మరి మహులోను, కిల్యోను చనిపోవడము మనము చూస్తాం. అయితే మహులోను అనే పేరుకు తగ్గ జీవితం అండి. మహులోను అనగా రోగము కలిగిన వ్యక్తి ఎంతకాలం బ్రతుకుతాడు? కిల్యోను అనగా వ్యాధిగ్రస్తుడు ఎంతకాలం బ్రతుకుతారు? సరైన జీవితము జీవించలే. 10 సంవత్సరాల లోపు వివాహం చేసింది, కానీ నయోమి ఈ లోపుగానే చనిపోయారు. కాబట్టి నయోమి విధవరాలు కావడమే కాకుండా కోడళ్లను కూడా విధవరాలుగా చేసేసింది. ఎంతటి విచారకరం. అయితే దేవుడు మరి ఆ దేశంలో అనగా మోయాబు దేశంలో నుండి రూతు విమోచనము కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఆ స్త్రీకి అచ్చటి ఆచారాలు నచ్చలే, అచ్చటి పద్ధతులు నచ్చలే, అచ్చటి విధానాలు నచ్చలే. ఆ స్త్రీ విమోచనము కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ దినం వచ్చింది. నయోమిలో నుంచి ఆ సుగుణాలు, ఆ ప్రార్థనా జీవితం ఆమె కనిపెట్టుకుని విధేయత కలిగి ఒక మాట ఉంటుంది,
16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనయ్యు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదు. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక. ఆమేన్. ఎంతటి గొప్ప నిర్ణయం అండి. అట్టి రూతును ఆ దేశము నుండి విడిపించుట కొరకై నయోమి కుటుంబాన్ని అక్కడికి దేవుడు పంపించాడు. బెత్లెహేములో అందరూ అక్కడే ఉన్నారు, ఈ ఒక్క కుటుంబమే. అయ్యో, నిరీక్షణ కలిగిన కుటుంబం, విశ్వాసము కలిగిన కుటుంబం, నమ్మకము కలిగిన కుటుంబం రొట్టెల ఇల్లైన బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళుట వలన భర్త ఎలీమెలకు చనిపోవన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కడకు 2 కుమారులకు వివాహం చేసింది, రోగికి వ్యాధిగ్రస్తుడికి వివాహం చేసింది. ఏం ప్రయోజనం? వారు 10 సంవత్సరాలు లోపే వారును మరణించారు. అయితే నయోమి ఆ కోడళ్లతో, అమ్మ, మీరు మీ యొక్క తండ్రుల ఇంటికి వెళ్ళిపోండి, నాతో ఇక ఏమి పని, నా దేశానికి వెళుతాను. నా దేశంలో ఆహారం ఉందట, అక్కడ కరువు ఉంటే ఇక్కడికి, ఇక్కడ కరువు ఉంటే అక్కడికే. క్రైస్తవులు ప్రయాణ జీవితం వలన తమకు తాము శ్రమలను కొని తెచ్చుకొనుట. జాగ్రత్త సుమా. చూడండి, అట్టి రూతును బెత్లెహేమునకు వచ్చుటకు దేవుడు సహాయం చేశాడు. మరి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని దేవుడు ఆమె పట్ల చేసి రాజవంశములోనికి, క్రీస్తు వంశములోనికి ఆమె ప్రవేశించినట్లుగా సహాయం చేశాడు. ఒక విధవరాలు, ఒక అన్యురాలు, ఒక నష్టజాతకురాలని దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత అనుగ్రహించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. రూతు 2వ అధ్యాయం 3, 4 అధ్యాయముల్లో గమనించినట్లయితే అట్టి కార్యాన్ని మనము చూడగలం. చూడండి, అక్కడ మరి 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎదుగు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగినట్లు అనుగ్రహించును కనుక ఆమె కుమారుని కనెను. 18, 19, 20, 21 వచనాలు. పెరుసు వంశావళి ఏదనగా పెరుసు హెస్రోను కనెను, హెస్రోను రామును కన్ను, రాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోను కన్ను, నయస్సోను షల్మాను కన్ను, షల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయి కుమారుని కనెను, యెష్షయి దావీదును. దేవునికి స్తోత్రం కలుగును. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు వందనాలు. ఎటు బోయినను శ్రమపడుచులను ఇరుకింపబడు వారము కాము. ప్రవాహితులను తమకు తాము తెచ్చుకున్న శ్రమలో యోనాను గురించినటువంటి సత్యాన్ని మాకు బయలుపరిచినారు.
ఒక ప్రవక్త, ఒక ధైర్యశాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఆజ్ఞను తూచ తప్పకుండా నెరవేర్చే వ్యక్తి ఒక పిరికి పందలాగా పారిపోవడం, తిరిగి పశ్చాత్తాపడడం, తిరిగి యోనా ప్రభు నినివే పట్టణానికి వెళ్ళి అట్టి దుర్గతి సంభవించనని వారికి తెలియజేయగా 1,20,000 మంది కంటే ఎక్కువ మంది రక్షించుకునగలిగినాడు. ప్రభువా, నయోమి ఎలిమెలకు యొక్క కుటుంబాన్ని, ఓ బెత్లెహేమ రొట్టెల ఇల్లు, ఈ ఇంటిని విడిచి అన్ని జనాగమనానికి మోయాబు దేశంలోనికి వెళ్ళిన కుటుంబం గురించిన సత్యాన్ని తెలియజేశారు. ఆ కుటుంబంలో అక్కడ నుంచి ఒక అన్యురాలు, విధవరాలు, నష్టజాతకురాలైనటువంటి రూతును మీరు విమోచనము కొరకు ఎదురు చూసిన ఆ స్త్రీని, అచ్చడి పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు నచ్చినటువంటి స్త్రీని బెత్లెహేమునకు తీసుకుని వచ్చి ప్రభువా బోయజుకు భార్యగా చేసి, ప్రభువా దావీదు కుమారుడు జన్మించినట్లుగా, మరి అట్టి వంశంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినట్లుగా నా తండ్రి అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి వచ్చినట్లుగా మీరు చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఇంకనూ ఒకవేళ ఎవరైనా తమకు తాము తప్పుడు మార్గాలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పద్ధతులు, తప్పుడు ప్రణాళికలు, తప్పుడు సిద్ధాంతాలలో నడిచి ప్రభువా లేనిపోని శ్రమలకు గురి అయినట్లయినచో ఈ వాక్యం ద్వారా వారిని హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి సరిదిద్దమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.